ఉద్యమకారులను ఉరికించి కొడతామన్నారు. అగో గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం జరిగిందని చెప్పేసి నువ్వు కూడా ఉంటివి అన్ననే, మరి కవిత గారు నువ్వు కూడా అన్ననే ఉన్నావు కదా, ఏం చేసినావు? ఒకసారి ఎంపీ చేస్తేవి, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ చేయబడితివి, అన్నీ చేయబడితివి, మరి ఉరుకుంచి కొడతామని చెప్పేసి అంటుంటే అట్టెట్లయితుంది నాయన, అట్లా కరెక్ట్ కాదే అని ఎందుకు చెప్పకపోతివి? 12 ఏళ్ళు అయినాక ఇప్పుడు గుర్తుకొచ్చింది అన్నట్టు ఈమెకు. తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే 540 మందికే పరిహారం తెలుసుగా, మరి ఎందుకు ఇప్పించలేదు మీ నాయనతో చెప్పి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి, మేనిఫెస్టోలో పెట్టింది, ఆల్రెడీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తాం. ఎవరో కొట్లాడితే తెలంగాణ రాలే, అగో మనం కడుపు మార్చుకొని పోరాడితేనే వచ్చిందని కామెంటు. మీ నాయన కొట్లాడితేనే వచ్చిందని చెప్తే అప్పుడు ఇక కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వ భూమి ఆక్రమణ అని చెప్పేసి పాపం తనలాడుతూ ఉన్నది.